హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు టాటా ఎలక్సా క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి రివ్యూ చేద్దాం. సో ముందుగా ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఫర్ క్వార్టర్ ఎండెడ్ 30 జూన్ 2024కి వెళ్దాం. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఫర్ 30 జూన్ 2024 958 crores. సో యాక్చువల్లీ ఇవన్నీ ల్యాక్స్లో ఇచ్చారు, మనం దీన్ని క్రోర్స్లో కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నాం. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, సో ఇక్కడ 30 జూన్ 2024కి వచ్చేసి 958 crores వీళ్ళు టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూపించారు. లాస్ట్ క్వార్టర్ ఇదే టైంకి 939 crores. సో కొంచెం పెరిగింది, ఆపరేటింగ్ ఇన్కమ్ కొంచెం పెరిగింది. వేరాజ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 2023లో జూన్ 2023 872. సో ఈ క్వార్టర్ ఆన్ క్వార్టరు, ఇయర్ ఆన్ ఇయర్, సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంక్రీజ్ అయింది. అలాగే టోటల్ ఎక్స్పెన్సెస్ మనకి వచ్చేసి 706 crores. సో 706 crores ఉంది. లాస్ట్ క్వార్టర్ 677 crores. సో ప్రొపోర్షనేట్గా ఇన్కమ్ ఎలా పెరిగిందో అదేవిధంగా మనకి ఇది కూడా పెరిగింది, ఎక్స్పెన్సెస్ ఫర్ దిస్ క్వార్టర్. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 2023కి 624 crores మనకి చూపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ టోటల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి ప్రపోర్షనేట్గా ఇన్కమ్తో పాటు. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ ఫర్ ది పీరియడ్ వచ్చేసి 11 crores. ప్రీవియస్గా 19 crores లాస్ట్లో చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్లోకి వచ్చింది. ఈ బ్రాకెట్ ఇండికేట్స్ లాసెస్ అనేసి. సో 11 crores నీకు టోటల్ చూపిస్తుంది. సారీ